మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచినట్లే కనిపిస్తున్నారు. గత 2 ఏళ్లుగా కొన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో మంచి ఊపు మీదున్న చిరు ఇప్పుడు ఒకేసారి 4 ప్రాజెక్టులకు ఓకే చెప్పారట. ఆదివారం అంటే జూన్ 16న ఫాదర్స్ డే సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చరణే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఫాదర్స్ డే సందర్భంగా తొలిసారి తండ్రైన రామ్ చరణ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన తండ్రి వయసు తగ్గుతోందని, ప్రస్తుతం అతడు 4 కొత్త సినిమాలు చేస్తున్నట్లు చరణ్ చెప్పడం విశేషం. ఇప్పటికీ ఆయన ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేస్తారు, జిమ్ చేస్తారు. కేవలం నటుడు అయినంత మాత్రాన ఆయన ఇవన్నీ చేయరు. ఫిట్ గా ఉండాలన్న ఉద్దేశంతో తనకు తానుగా ఈ దినచర్యను పాటిస్తారు. ఇప్పటికీ ఎంతో మంది డైరెక్టర్లను కలుస్తున్నారు. ఆయన బిజీయెస్ట్ నటుడు. 4 సినిమాలకు ఓకే చెప్పారు. నేను 1-2 చేస్తున్నానంతే. మా నాన్న వయసు ఎక్కువ కాదు, తక్కువ అవుతుందనిపిస్తోంది అని చరణ్ అనడం విశేషం. చిరంజీవి 4 సినిమాలు చేస్తున్నాడని చెప్పినా వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం చిరు విశ్వంబర మూవీతో బిజీగా ఉన్నారు. ఇటు చరణ్ గేమ్ చేంజర్ చేస్తున్నాడు. RRR తర్వాత ఈ తండ్రి కొడుకులు కలిసి నటించిన ఆచార్య రిలీజ్ అయింది. తర్వాత రామ్ చరణ్ మరో సినిమాలో కనిపించలేదు. గేమ్ చేంజర్ కోసమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇక తన కూతురు క్లిన్కారాతో చిరు చిన్న పిల్లాడిలా ఎలా ఆడతాడో కూడా ఈ సందర్భంగా చరణ్ చెప్పాడు. ఆయన క్లిన్తో ఉన్నప్పుడు ఆమెకు అన్నలా మారిపోతాడు. మా నాన్నలో ఆ కోణం చూడటం చాలా బాగా అనిపిస్తుంది. నన్ను తాత అనకు, చిరుత అను అని క్లిన్తో సరదాగా అంటాడు. మా అమ్మా నాన్న క్లిన్తో అలా ఆడుకోవడం చూసి నాకు చాలా బాగా అనిపిస్తుంది అని చరణ్ చెప్పాడు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న విశ్వంబర మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతోనూ మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక సర్దార్ డైరెక్టర్ PS మిత్రన్తోనూ చిరంజీవి మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బోలాశంకర్ మూవీ బోల్తా కొట్టడంతో రీమేక్స్ కు దూరంగా ఉండాలని చిరు నిర్ణయించుకున్నారట. కొత్త దర్శకులతో పని చేయనున్నారు. ఇక విశ్వంబర మాత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.